నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా రోజుల తర్వాత రోజా ఇప్పుడు షూటింగ్లు కూడా లేనట్లుంది. సో నగిరి ప్రజలు తరిమేస్తే ఇక్కడ చెన్నైలోనో హైదరాబాద్లోనో వెళ్ళి షూటింగ్లు చేసుకుంటా ఉంది. ఆ షూటింగ్లో కూడా ఈ నోరు భరించలేకుండా తరిమేసినట్టున్నారు. ఇప్పుడు ఖాళీగా ఉన్నట్టుంది. స్టూడియోల మీద పడి ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంది. ఇంకా దర్శనానికి ఎలా వెళ్తుంది, అయిపోయిన తర్వాత వచ్చి ప్రెస్ మీట్ పెడుతుంది అనుకోండి. సో ఏదో స్టూడియోలో కూర్చొని ఏం మాట్లాడుతూ ఉందంటే పవన్ కళ్యాణ్ని వాడు వీడు అంటా ఉంది. అదేవిధంగా ఈ ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడి అన్నట్లు అక్కడెక్కడో విజయ్ గెలిస్తే జగన్మోహన్ రెడ్డిని ఫాలో అయ్యాడు కాబట్టి గెలిచాడు అని చెప్పి చెప్పుకుంటా ఉంది సిగ్గు లేకుండా. సో ఎగిరెగిరి కొట్టడం అంటే ఏందో ఇప్పుడు నేను చెప్తా. నగిరి ప్రజలు నిన్ను ఎగిరి కొడితేనే కదా మనకు నగిరి చరిత్రలోనే కని విని ఎరుగని రీతిలో ఓడిపోయినటువంటి నువ్వు ఎగిరి కొట్టడం గురించి నువ్వు మాట్లాడడము. ఇప్పుడు మీ అన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఎగిరి కొడితేనే కదా 151లో నుంచి 5 గాల్లో కలిసిపోయి 11 సీట్లు వచ్చి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఇప్పుడు వచ్చి బెంగళూరులో సేద తీరుతా ఉండేది. సో ఈమె అంటా ఉంది వాడు వీడు అంటుంది. పవన్ కళ్యాణ్ని వాడు వీడు అంటా ఉంది. ఇప్పుడు జన సైనికులు కావచ్చు, వీర మహిళలు కావచ్చు, జనసేన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా వచ్చి నిన్ను అది ఇది అంటే ఏం చేస్తావు? ఏడుస్తావు. నా కొడుకు ఏడుస్తున్నాడు, నా కూతురు ఏడుస్తున్నారు, నన్ను టార్గెట్ చేస్తున్నారు అని. నీ నిజంగా ఇది నోరా ఇంకేమన్నా? నువ్వు మాత్రం అనొచ్చు, నువ్వు చేస్తేనేమో వంట, మిగతా వాళ్ళు చేస్తే పెంట. సో ఖచ్చితంగా అంటారు. నువ్వు ఎంత అంటే వాళ్ళు కూడా అంతే అంటారు. నువ్వు అధికారం కోల్పోయి 45,000 ఓట్ల తేడాతో ఓడిపోయినటువంటి నీకే అంత అహంకారం ఉంటే వాళ్ళు 100% స్ట్రైక్ రేట్ కొట్టిన వాళ్ళకి ఎంత అహంకారం ఉండాలి? ఉంటుంది అంటారు, పడాలి, ఏడవకూడదు. మీ అబ్బాయికి అమ్మాయికి కూడా చెప్పు, నాది గబ్బునోరు కాబట్టి నేను గబ్బునోరు వేసుకుని మాట్లాడుతూ ఉంటాను కాబట్టి దానికి కౌంటర్గా వాళ్ళు కూడా గబ్బు మాటలు మాట్లాడతారు కాబట్టి మీరు దీన్ని జీర్ణించుకోవాలని చెప్పి పిల్లలకు సర్ది చెప్పుకోవాలా, మళ్ళా వచ్చి ఏడవకూడదు. నెంబర్ 2, జగన్మోహన్ రెడ్డి గారిని విజయ్ ఫాలో అయ్యాడంట. ఏం ఫాలో అయ్యాడు? జగన్మోహన్ రెడ్డి లాగా వాళ్ళ అమ్మ మీద కేసులు వేయలేదే, జగన్మోహన్ రెడ్డి లాగా వాళ్ళ చెల్లెల్ని ఇంట్లో నుంచి తరిమేలేదే, జగన్మోహన్ రెడ్డి లాగా బాబాయిని చంపేసినటువంటి వాళ్ళను ఆయన వెనకేసుకొని రాలేదే. సో 0 నుంచి 108 సీట్లు గెలిచినటువంటి విజయ్ ఎక్కడ? 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయినటువంటి మీరెక్కడ? ఓటుకి 2,000 4,000 రూపాయలు ఇచ్చి గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ? ₹1 కూడా ఇవ్వకుండా గెలిచినటువంటి విజయ్ ఎక్కడ? డ్రైవర్కి సీట్ ఇచ్చినటువంటి విజయ్ ఎక్కడ? డ్రైవర్ని చంపేసినోడికి ఎమ్మెల్సీ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ? నక్కకు నాగలోకానికి ఎంత తేడా ఉందో విజయ్కి జగన్కు అంత తేడా ఉంది. సో సిగ్గులకు పని లేదు కాబట్టి ఇక్కడేమో వచ్చి బీఆర్ఎస్కి పనిచేస్తారు. వీళ్ళ కార్యకర్తలు కూడా ఇట్లే తయారయ్యారు. రోజుకు ఒక కండువా కప్పుకోవడం. ఎలాగో జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు చేయడం లేదు, సో రాజకీయాల్లో ఫెయిల్ అయిపోయినాడు, ఆడాడో బెంగళూరులో ఉన్నాడు, వీళ్ళకు పని పాట లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ తెలంగాణలో అంటే బీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తారు, తమిళనాడుకి వెళ్తే స్టాలిన్కి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఓడిపోయేటప్పుడు ఇప్పుడు అందరూ మొత్తం జగన్ ఫ్యాన్స్ మొత్తం చంద్రముఖిలో దుర్గా జ్యోతికానో ఏదో ఉంది కదా, జ్యోతిక మారుతుంది కదా చంద్రముఖిగా, అలా మారిపోయారు. జగన్ ఫ్యాన్స్ మొత్తం ఇప్పుడు విజయ్ ఫ్యాన్స్ లాగా మారిపోయారు. రాష్ట్ర వీళ్ళకి జెండా ఉండదు, అజెండా ఉండదు, ఒక పాడు ఉండదు, ఏమీ ఉండదు. ఎవరు గెలిస్తే వాళ్ళను ఓన్ చేసుకోవడము, దాన్ని బూచీగా చూపిస్తూ పవన్ కళ్యాణ్ని క్రిటిసైజ్ చేయడము. సో మీరు ఇప్పుడు నేర్చుకోవాల్సింది 0 నుంచి 108 సీట్లకి విజయ్ ఎలా గెలిచాడు, ఎంత కష్టపడి గెలిచాడు, ఏమేమి స్ట్రాటజీస్ వేశాడని చెప్పి నేర్చుకోవాలనే కానీ ఆయనకి జాకీలు వేసుకుంటా అసలు ₹5 ఇస్తూ ఉండే ఆయన్ని ఈయన్ని మర్చిపోయి ఈయన మిమ్మల్ని నమ్ముకుంటే ఈ 11 సీట్లు కూడా వచ్చేటట్లేదు. మీకు డబ్బులు పే చేస్తూ ఉండేది, మీకు ₹5 పోస్టుకి ఇస్తూ ఉండేది జగన్మోహన్ రెడ్డికి జాకీలు పెట్టమని. మీరేం చేస్తూ ఉన్నారు? ఊర్లో వాళ్ళకంతా జాకీలు పెడతా జగన్మోహన్ రెడ్డి గారిని మర్చిపోతూ ఉన్నారు. సో మిమ్మల్ని నమ్ముకుంటే ఈ ప్రతిపక్ష హోదా ఇప్పుడు ఎలాగో లేదనుకోండి, మళ్ళీ కూడా వచ్చేటువంటి అవకాశం కూడా కనపడడం లేదు. ఇప్పుడు రోజా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతుంది. ఆయన ఆరోగ్యం బాగాలేకుండా అక్కడెక్కడ ఉన్నట్టు. అసలు నువ్వు ఎక్కడున్నావు? అసలు నువ్వు గెలిచినప్పుడు ఎన్నిసార్లు నగిరికి వెళ్ళావు? నువ్వు ఎన్నిసార్లు తిరుమల దర్శనానికి వెళ్ళావో? కనీసం అన్ని సార్లైనా నగిరికి వచ్చావా? రోడ్ల గురించి మాట్లాడుతుంది. ఈమెకి బెంజ్ కారు ఉందని తెలియాలంట. నీకు బెంజ్ కార్ ఏంది? బెంజ్ కంపెనీ కూడా కొనే అంత డబ్బులు సంపాదించావు కానీ ఈమె బెంజ్ కారునంట ఆంధ్రాలో నడపలేకపోతుందంట, ఎందుకంటే రోడ్లు బాగాలేదంట. ఇదే మాట నగిరిలో అంటే గాండ్రించి ఎక్కడ ఉమ్మాలో అక్కడ ఉమ్ముతారు రోజా. కాబట్టి నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ప్రతి ఒక్కరికి దేవుడు నోరిచ్చాడు కాబట్టి వాళ్ళు కూడా స్పందిస్తాడు. ముందు నీ సీటు చినిగిపోయింది. ఈమె ప్రత్యేకత ఏమిటంటే ఒక ఎమ్మెల్యేగా టికెట్
ఇవ్వకూడదని సొంత కార్యకర్తలే జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినటువంటి చరిత్ర మంది. సొంత ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వీళ్ళంతా కలిసి ఈమెకు టికెట్ ఇస్తే మేము పని చేయము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తే ఆయన ఈమెకు నోరెక్కువ, ఈ గబ్బు నోరేసుకుని మళ్ళీ ఎలక్షన్ల ముందు ఏడన్నా ప్రెస్ మీట్ పెడుతుందని, సరే మనం 174లోనే పోటీ చేస్తా ఉన్నాము అనుకుందాము, ఇది ఎట్లాగో పోయే సీటే కదా అని నీ ముఖాన్ని ఇస్తే, నీకు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి పరిస్థితికి, నువ్వు మాట్లాడుతూ ఉండేటువంటి మాటలకు నిజంగా ఒక సీక్రెట్ చెప్తా ఉన్నాడు చూడు, నువ్వు ప్రెస్ మీట్ పెడితే గడగడని వణుకుతా ఉన్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఈమెను పార్టీ నుంచి సస్పెండ్ అన్నా చేసేయండ్రా, ఈ గబ్బు నేరు వేసుకుని వచ్చి మాట్లాడుతుంది. నువ్వు ప్రెస్ మీట్ పెట్టినప్పుడంతా జగన్మోహన్ రెడ్డికి బొక్క కానీ ఒక 2 ఓట్లు పోయేదే కానీ 2 ఓట్లు వచ్చేటువంటి పని ఏమైనా చేస్తా ఉన్నావా? సో జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, ఇలాంటి రోజాలు, అంబటి రాంబాబు, పేర్ని నాని వీళ్ళని వేసుకొని పోతేనే కదా మనకు ప్రతిపక్ష హోదా కూడా పోయింది. మళ్ళా ఇదే బ్యాచ్ని వేసుకొని వచ్చి, మళ్ళా ఇదే గబ్బునోరు వేసుకొని వచ్చి తిడతా ఉంటే జనాలు అయితే చూస్తా ఊరుకోరు. ఒక వైఎస్ఆర్సీపీకి ఒక ఉచిత సలహా, మీరు పవన్ కళ్యాణ్ గారిని ఎంత టార్గెట్ చేస్తే మీ పార్టీకి అంతే బొక్క తప్ప మీకు 5 పైసల ఉపయోగం కూడా లేదు. విజయ్కి వచ్చింది అవకాశము, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా రాబోతుంది అవకాశము అంటున్నారు. సో ఆల్రెడీ విజయ్ కన్నా ముందే వచ్చింది జగన్కి. ఏం చేశాడు? జనాల నోట్లో మట్టి కొట్టాడు కాబట్టి జనాలు తిరగబడి రాష్ట్రం నుంచి తరిమేశారు, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా. కాబట్టి వాళ్లకు వీళ్లకు పనిచేసే బదులు, వాళ్లకు వీళ్లకు జాకీలు పెట్టే బదులు బెంగళూరులో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి జాకీలు పెడితే అంతో ఇంతో లేస్తాడు. ఇవన్నీ లెక్క బొక్క వ్యవహారం తప్పితే ఏమీ కనపడడం లేదు. రోజా ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా వైఎస్ఆర్సీపీకి డ్యామేజే తప్పితే ₹1 ఉపయోగం కూడా లేదు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.